ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కేంద్ర కార్యాలయంలో పెద్దలు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ అన్న ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ దుర్గయ్య గారు, కన్వీనర్లు ఐలి వెంకన్న, బైరి శేఖరు, నాగభూషణం గారు, ఎలికట్టి విజయ్ కుమార్ గారు, హర్షవర్ధన్ గారు, బడే సాబ్ గారు తదితర నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమాల్లో పాల్గొని ఆ మహనీయునికి ఘన నివాళులు తెలపడం. మరి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలను, ఆయన యొక్క ఆలోచనలను ముందుకు తీసుకుపోవడానికి మరి ప్రధానమంత్రి కార్యాలయం మొదలుకుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా కూడా ఆయన యొక్క జయంతి కార్యక్రమాలు చేపట్టడం. మరి ఒకనాడు మహాత్మా జ్యోతిరావు పూలే అంటే ఈ తెలంగాణ సమాజంలో పరిచయం లేని సమయం నుండి ఈరోజు ఊరున ఆయన యొక్క వేడుకలు, జయంతి వేడుకలు విజయవంతంగా నడుస్తున్నాయంటే మరి బీసీ వాదం, బహుజన వాదం ఈ రాష్ట్రంలో వేళ్ళంటుకున్న విషయాన్ని మనం మరవకూడదు. అసమానతలను రూపమాపి అక్షరాలను జ్ఞానజ్యోతులుగా వెలిగించి గులాంగిరికి పాతరబెట్టి మరి బహుజన కులాల్లో వెలుగులు నింపిన మహాత్మా జ్యోతిరావు పూలే నిజంగా కూడా భారతదేశం యొక్క సామాజిక విప్లవకారుడు. ఆయన ఒక తాత్విక చింతనాపరుడు. ఆయన అసమానతలు లేని సమాజం కోసం సామాజిక విప్లవకారునిగా మరి 200 సంవత్సరాల క్రితమే ఈ దేశంలో అనేక సామాజిక మార్పులకు కృషి చేసిన గొప్ప యోగి కూడా మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన ఒక బీసీ వ్యవసాయ మాలీ కుటుంబంలో పుట్టడం, మరి అతను పూలను సాగు చేస్తూ మరి సమాజంలో కూడా ప్రజలందరూ కూడా ఒక పూలదండలాగా అందరూ కూడా అసమానతలు లేకుండా జీవించాలని చెప్పి ఆయన కలలు కన్నాడు. మరి ఆనాటి పరిస్థితులలో బ్రిటిష్ పాలనలో ఇంకా కూడా భారతదేశంలో అనేక రకాల అసమానతలు మనకు ఈ దేశంలో ఉన్న పరిస్థితులలో మరి పూణే మహారాష్ట్రలో పుట్టిన మన పూలే గారు చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు. ముఖ్యంగా ఆయన ఆ రోజులలోనే మన పూణే తర్వాత మహారాష్ట్రలో వస్త్ర వ్యాపారం పెద్ద ఎత్తున పారిశ్రామిక రంగం ఉండే. మరి రోజుకు ఒక్కొక్క మనిషితోటి 18-20 గంటలు పనిచేయించుకొని వెట్టి చాకిరీ చేస్తున్న సమయంలో మరి వాటికి వ్యతిరేకంగా పని గంటలు రోజుకు కేవలం 8 గంటలే ఉండాలని చెప్పి కూడా పూలే మరి ఆ రోజు పోరాటం చేశాడు. ఆయన వ్యవసాయదారుడు కాబట్టి మరి వ్యవసాయ రంగంలో కూడా బ్రిటిష్ వాళ్ళు ఒక కమిషను వేసిన సందర్భంలో మరి ఇతను సామాన్య ఒక మామూలు బట్టలతో బ్రిటిషు అగ్రికల్చర్ కమిషన్ సమావేశంలోకి పోయి మరి ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడి మరి దేశంలో వ్యవసాయ విప్లవం రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దాంతోపాటు మరి ఈ దేశంలో అనేక సామాజిక సమస్యలు, అంటరానితనం కానీ, తర్వాత కుల వివక్షత కానీ, సతీ సహగమనాలు కానివ్వండి, బాల్య వివాహాలు కానివ్వండి, ఇలాంటి అసమానతలను మాపనికి మరి ఆయన కృషి చేశాడు. స్వయాన ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేకు మరి మొదటి ఉపాధ్యాయురాలుగా ఆమెను గుర్తించి ఆమె ద్వారా మహిళలకు, బ్రాహ్మణ మహిళలకు కూడా మరి బ్రాహ్మణులు ఒకనాడు గడప దాటి ఇంట్లో 7 గదుల తర్వాత వాళ్ళు అనేక రకాల వివక్షలు ఎదుర్కొంటే బ్రాహ్మణుల మహిళలకు కూడా మరి సావిత్రిబాయి పూలే చదువులు నేర్పి వాళ్ళ లోపల కూడా చైతన్యం నింపిన చరిత్ర ఈ దంపతులకు దక్కుతుందని చెప్పి ఈరోజు మనం గొప్పగా చెప్పుకోవచ్చు. కేవలం పూలే మరి శివాజీకి సంబంధించిన చరిత్రను కానివ్వండి, మన మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ఆయన జయంతులను ఇతని ద్వారానే పరిచయమైన విషయాన్ని కూడా మనం మరవకూడదు. ఈరోజు భారతదేశంలో మరి అనేక రకాల సామాజిక విప్లవాలు వస్తున్న సందర్భంలో మరి బీసీలకు చట్టసభలలో 50% రిజర్వేషన్లు దక్కాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మహిళల
33% రిజర్వేషన్లో బీసీలకు సంబంధించిన సబ్ కోటా ఈరోజు దక్కాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు దేశంలో ఒక బీసీ ప్రధాని ఉన్నాడు. ఈరోజు బీసీలో చైతన్యం వస్తుంది. కానీ మనకు బీసీలకు ఇంకా కూడా రావాల్సిన సామాజిక న్యాయం దక్కలేదు. మరి సామాజిక న్యాయం దక్కాలంటే పూలే యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఆశయాలను మనం సంపూర్ణంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే పూలేకు నిజమైన నివాళి కానీ ఆయన యొక్క ఆలోచనలో గౌరవం కానీ దక్కుతుందని ఆ వైపు బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మరి మేమంతా కూడా ఒక సంవత్సరం కాలం నుండి బాలగోని బాలరాజు గౌడ్ అన్న నాయకత్వంలో పెద్ద ఎత్తున నిర్విరామంగా అలసట లేకుండా కార్యక్రమాలకు ఇస్తూ మహనీయులను వారి యొక్క పోరాటాలను గుర్తు చేసుకుంటూ మరి ఈ రాష్ట్రంలో బీసీలకు దక్కాల్సిన చట్టసభలలో వాటా కానివ్వండి, విద్యా ఉద్యోగ రాజకీయ సామాజిక సాంస్కృతిక రంగాల్లో బడ్జెట్లో వాటా కానీ దక్కనీకి మరి కృషి చేస్తున్నాము. భవిష్యత్తులో కూడా పూలే ఆశయాలను ముందుకు తీసుకుపోనీకి మేమంతా కూడా కలిసికట్టుగా ముందుకు పోతామని తెలియజేస్తూ ముగిస్తూ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు ఐలి వెంకన్న గౌడు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు పూలే గారి 199వ జయంతి నుండి 200వ జయంతిలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా ఓబీసీలకి బీసీలకి మహాత్మా జ్యోతిబా పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ట్యాంక్ బండు, నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో పూలే విగ్రహం నెలకొల్పుతామని వారు బీసీ డిక్లరేషన్లో పెద్ద హట్టాసంగా ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటికీ నెక్లెస్ రోడ్డులో ఈరోజు పూలే, సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాలని ఆవిష్కరిస్తామని చెప్పి ఎంతో గొప్పలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మళ్ళీ స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయినా కానీ మళ్ళా ఇలాంటి చిత్రపటానికి దండలేసి నివాళులర్పించుకున్నటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒక విగ్రహాన్ని నెలకొల్పకుండా ఫోర్త్ సిటీ పేరుతోటి, మెస్సీల పేరుతోటి, అందాల భామల పేరుతోటి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కనీసం పూలే విగ్రహానికి, ప్రభుత్వ అధికారిక విగ్రహానికి దండలేయకుండా విస్మరించినటువంటి దారుణాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రైవేటు వ్యక్తులు పెట్టుకున్నటువంటి విగ్రహాల్లోనే మహాత్మా జ్యోతిబా పూలే జయంతులు జరుపుకోవడం అనేది అత్యంత దారుణం. తక్షణమే ఎందుకు ఈరోజు పూలే విగ్రహాలు ఆవిష్కరణ చేయలేకపోయిందో ఖచ్చితంగా సంజాయిషి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక విగ్రహాలకి ఈరోజు ట్యాంకు బండు మీద మునిగిపోతూ ఉన్నాయి. ఎందుకు విగ్రహాలు ఆవిష్కరించడంలో వైఫల్యం ఉందో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు సంజాయి చెప్పాలి. ఈ సంవత్సర కాలంలో బీసీల పైన జరిగినటువంటి దాడులని ఈరోజు పూలే జయంతి సందర్భంగా నెవరేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రకరకాల రూపాల లోపల ఈ 1 ఇయర్లో అనేక అరాచకాలు జరిగినాయి. బీసీలను ఎంత అనుసార్లో అంత అనిచేటువంటి కుట్రలు జరిగినాయి. పోయిన పూలే జయంతి నుండి ఈ జయంతి వరకు కూడా ఈరోజు బీసీలకి రిజర్వేషన్లలో అన్యాయం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీలలో అన్యాయం జరిగింది. అదేవిధంగా బీసీలని పైన దాడులు కూడా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 1 ఇయర్ కాలం లోపల బీసీలకు జరుగుతున్నటువంటి దాడుల పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇప్పుడు చెప్తా ఉన్నాం మేము, ఈ 1 ఇయర్లో మీరు ఏం చేసిర్రో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో కూడా బీసీలకు అన్యాయం చేసిర్రు. బీసీల పట్ల దాడుల పట్ల ఎక్కడ స్పందించట్లేదు. ఆ కొమ్మేరులో జరిగినటువంటి ఇప్పటికీ అరెస్టులు చేయకపోవడం అనేది ఏ ముఖం పెట్టుకొని పూలేకి దండలేస్తారు? పూలే చెప్పింది ఇదా? పూలే సంస్కరణ తీసుకొచ్చింది ఈ అంశాల పట్లన? బీసీలని అత్యంత దారుణంగా హింసిస్తూ మీరు పూలేకి దండలేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. భారతదేశం మోడీ, రాహుల్ గాంధీ కూడా అక్కడ అట్టాసంగా పార్లమెంట్లో పూలేకి నివాళులర్పిస్తూ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఒక పక్క 16వ తారీఖు నుంచి మహిళల ప్రత్యేక సమావేశం, మహిళా బిల్లును పెట్టడం కోసం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ ఓబీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ప్రకటించకుండా అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి మహిళా బిల్లుని మళ్ళా దొరసాలను కూసబెట్టడానికి అదేవిధంగా అగ్రకుల మహిళల్ని పార్లమెంట్లో కూసబెట్టేటువంటి బిల్లు తేపోతా ఉన్నారు. తక్షణమే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే తక్షణం బీసీ రిజర్వేషన్లతో కూడిన బీసీ మహిళలకి సబ్కోటాతో కూడినటువంటి బిల్లుని తక్షణం ఆమోదింపినప్పుడే ఈరోజు సావిత్రిబాయి పూలేకు అసలైన నివాళులు అర్పించినట్టయితుంది. పూలే గారి మహాత్మా జ్యోతిబా పూలేకు కూడా ఆయన కన్నగలలకు సంబంధించిన మహిళలకి సమాన వాట తగ్గినట్టయిద్దని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈరోజు పూలేకు అసలైన నివాళులు జరిపినట్టయితే ఓబీసీలకి భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రంలో బీసీలకి అన్ని రంగాల్లో తగిన ప్రాధాన్యత వచ్చినాడే మన పూలేకి నివాళులు అర్పించినట్టయితే అని తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం.